కొంచెం నీటిపారుదల రంగంపై ఆయనకు అపార పరిజ్ఞానం ఉంది. నీటిపారుదలపై ఆయన విశేషంగా తెలంగాణ నీటిపారుదల రంగంపై ప్రధానంగా ఆయన రీసెర్చ్ చేస్తుంటారు, చాలా అంశాలు వెలికి తీస్తుంటారు, చాలా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ఈ టెండర్ నోటిఫికేషన్ సంబంధించి కాళేశ్వరం కమిషన్, పీసీ ఘోష్ రిపోర్ట్, కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు వాళ్ళ మెడకు ఉచ్చు బిగుస్తుందనే చర్చ, అన్నిటిపై మాట్లాడదాం. ముందు ప్రకాష్ గారితో మాట్లాడాక డిబేట్లోకి వెళ్దాం. ప్రకాష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ్ గారు. ప్రకాష్ గారు, మీరు ఇలా చూసే ఉంటారు, ప్రముఖ హిందూ లాంటి పత్రికల్లో కూడా, నేషనల్ మీడియాలో కూడా ఈరోజు టెండర్ నోటిఫికేషన్ వచ్చింది. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ 3 బ్యారేజీల రిపేర్కి సంబంధించి రీహాబిటేషన్ అండ్ రిస్టోరేషన్ డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ అడిగారు. అంటే టోటల్ రిపేరింగ్ కోసం టెండర్లలా కనిపించట్లేదు. ఇదైతే మరి ఓన్లీ డిజైన్లు అదేవిధంగా డ్రాయింగ్స్ కావాలి ముందంటే ఏ రకంగా వాటిని పునరుద్ధరించవచ్చు అనేది కోరుతూ ఒక టెండర్ అడిగినట్లు కనిపిస్తుంది. చూసారా మీరు ఈ టెండర్ నోటిఫికేషన్ చూసారా? మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇప్పుడు రిపేర్లు మొదలు పెట్టడం వెనుక కారణాలు ఏమంటారు? పెద్ద మోసం అండి, ప్రజలను పక్కదారి పట్టించే పెద్ద మోసపూరితమైన కుట్ర ఇది. వాస్తవంగా ఎన్డీఎస్ఏ కానీ, పీసీ ఘోష్ కమిషన్ కానీ, విజిలెన్స్ కమిటీ కానీ ఎక్కడ కూడా వాళ్ళు తప్పు పట్టలేదు. కొద్దిగా లోతుగా అధ్యయనం చేయమని చెప్పారే తప్ప ఎక్కడ కూడా వాళ్ళు డిజైన్లలో లోపం ఉంది, ఈ లోపం వల్లనే మేడిగడ్డ బ్యారేజీకి దెబ్బ తగిలిందని ఎక్కడ కూడా చెప్పలేదు. ఈ రోజు వరకు కూడా ఇంకా పరిశోధన చేయమన్నారు తప్ప ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే టెండర్స్ అండి, ఇది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఏదైతే అడిగారో ఇదంతా కూడా ఒక ప్రజలను మభ్య పెట్టే ఒక పెద్ద డ్రామా. ఇదేంటంటే మనం విదేశాలలో ఎవరైతే ఇక ఈ బ్యారేజీలు కట్టిన వాళ్ళ నిపుణులు ఉన్నారో అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళొకసారి ఏమన్నా లోపాలు ఉన్నాయా, ఉంటే కనుక ఏ రకంగా సరి చేయాలి అది తెలుసుకోవాలి. దానికి ఒక కమిటీ ఈ విదేశీయులతో ఇస్తే కొంచెం జస్టిఫికేషన్ ఉంటుంది తప్ప, లేదా మనకు విదేశాలలో మనకు అవసరం లేదు అనుకుంటే ఇతర రాష్ట్రాలలో నిపుణులు చాలా మంది ఉంటారు. రూర్కీ లాంటి సంస్థలు ఉన్నాయి, పూణే లాంటి సంస్థలు ఉన్నాయి. ఇట్లాంటి వాటిలోకి వెళ్ళి కొంతమంది ఇంజనీర్స్ తీసుకొచ్చి వాళ్ళకి అసైన్మెంట్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఎక్కడ లోపం ఉన్నదో చెప్తారు. ఇప్పటి వరకు లోపమే తెలియలేదు, మళ్ళీ రిపేర్ ఎక్కడిది, రిహాబిలిటేషన్ ఎక్కడిదండి? అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు ఏ రకంగా చూస్తున్నారు? అంటే ఇది ఇందులో ఆ కంపెనీలు మీరు చెప్పిన కంపెనీలన్నీ కూడా రావచ్చు కదా, ఈ నేషనల్ వైడ్ ఇచ్చారు యాడ్ కూడా. ఇది కంపెనీస్ తో అయ్యేది కాదు. ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఏజెన్సీలు అండి, ప్రైవేట్ కంపెనీలు అవసరం ఏమున్నది? ఈ ప్రైవేట్ కంపెనీస్ మ్యానిపులేట్ చేయాలని నమ్మకం ఏముంది? కేసీఆర్ గారిని దోషిగా చూపెట్టడానికి బ్యారేజీలు అన్ని లోపాలతో ఉన్నాయని చెప్పి ప్రైవేట్ కంపెనీలతో రిపోర్ట్ తీసుకోవడం చాలా సులభం కదా. ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్థలు ఉన్నాయి. రూర్కీలో ఉన్న సంస్థ కానీ, పూణేలో ఉన్నది కానీ, ఢిల్లీలో ఉన్నది కానీ, ఇంకా చాలా రాష్ట్రాలలో ఎంతో ప్రాముఖ్యత గల సంస్థలు ఉన్నాయి, ఎంతో ప్రపంచ ప్రఖ్యాత నిపుణులు ఉన్నారు, మన రాష్ట్రంలో కూడా ఉన్నారు. మరి అటువంటి వాళ్ళని ఎవరిని ఎంగేజ్ చేయకుండా ప్రైవేట్ వాళ్లకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి ప్రైవేట్ కంపెనీలను పిలవడం అనేది ఒక మోసపూరితమైన కుట్ర అని నేను అంటున్నా. అంటే అల్టిమేట్గా మీరు ఏం చెప్తారు ప్రకాష్ గారు? ఇది రిపేర్ల కోసం కాదు, కేవలం డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, డిజైన్ ఏ రకంగా మార్చాలి, అలాంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోరుతూ ఇచ్చిన ప్రకటన ఇదంతే. దానికోసమైనా నేను అనేది. ఇప్పుడు టెండర్స్ అంటే కన్స్ట్రక్షన్ కోసమో లేకపోతే మళ్ళీ పునర్నిర్మాణం కోసమో అని నేను కూడా అనుకోవట్లేదు. ఇప్పుడు ఈ ఎక్కడ లోపం ఉన్నది అని పరిశోధించడానికి ప్రైవేట్ సంస్థలు అక్కర్లేదు అంటున్నాను నేను. దానికి టెండర్స్ అసలు అవసరం లేదు అంటున్నాను. మనకు ప్రఖ్యాతి చెందిన ఇంజనీర్స్ ఈ దేశంలో ఉన్నారు. ఈ దేశంలో ఉన్న వాళ్ళు వద్దనుకుంటే చైనాలో ఇటువంటి బ్యారేజీలు కొన్ని వేలు కట్టారు, అమెరికాలో కట్టారు, ఎన్నో దేశాలలో ప్రముఖ ఇంజనీర్స్ ఉన్నారు. అది గవర్నమెంట్ తరఫున ఇంజనీర్స్ పిలిపించి వాళ్ళకి అసైన్మెంట్ ఇవ్వాలి. అది సరిపోతుంది కదా, దానికి టెండర్స్ ఎందుకండి? ప్రైవేట్ సంస్థలు వస్తే ఏమైంది అంటే మ్యానిపులేట్ చేసి కేసీఆర్ గారిని దోషిగా చూపెట్టి ఇవన్నీ లోపాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం తప్ప. ఇప్పుడు ఇన్ని వరదలు వస్తున్నాయి కళ్యాణ్ గారు. ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2 వర్షాకాలాల్లో కొన్ని వేల టీఎంసీల నీళ్లు ఈ బ్యారేజీల గుండా పోయినాయి. అన్నారం, సుందిల్లా ఈ వర్షాకాలం కూడా అత్యంత ఎక్కువ వరద పోయింది. మరి ఎక్కడ చెక్కు చెదరలే కదా, దానికి ప్రత్యేకంగా మళ్ళా టెండర్స్ పెట్టి ఎంక్వైరీ చేసేది ఏమి ఉండదు. ఎక్కడైనా లోపాలు ఉన్నట్టయితే ఆ ఇంజనీర్స్ ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో, మనది సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషనే భారతదేశంలో అత్యంత ప్రముఖమైన సంస్థ మనది. వాళ్ళకైనా అప్పచెప్పచ్చు, మన రాష్ట్రం అప్పచెప్తే కొంచెం ఇబ్బంది పడతారంటే సిడబ్ల్యూసీ వాళ్ళకే ఈ బాధ్యత ఇచ్చి వ్యాప్కోస్ ఇచ్చింది. బట్ సిడబ్ల్యూసీ ఉంది కదా, సెంట్రల్ వాటర్ కమిషన్.
అందులో మంచి ఇంజనీర్స్ ఉన్నారు కదా, వాళ్ళకే ఈ బాధ్యత అప్పచెప్పొచ్చు కదా. ఇప్పుడు ఎన్డీఎస్ఏ కూడా చెప్పారు మా వల్ల కాదు, మీరే దీన్ని పరిశోధించండి అని చెప్పారు. మరి వాళ్ళు ఏం చేశారో ఇప్పటి వరకు చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళే ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మన గవర్నమెంట్ ఏం చేసిందంటే మళ్ళీ బంతిని వాళ్ళ కోర్టులోకే కొట్టింది. మీరే ఒక ఇంజనీర్స్ నిపుణులను అపాయింట్ చేసి మీరే తేల్చండి మా వల్ల కాదు అని చెప్పింది. మరి ఎన్డీఎస్ఏ దగ్గర ఆ ఫైల్ ఉన్నట్ట లేనట్ట? ఒకవేళ ఫైల్ ఉన్నట్టయితే మళ్ళీ టెండర్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు అవసరమైంది? ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. రెండవది, ప్రైవేట్ సంస్థలు అక్కర్లేదు, ప్రభుత్వంలో ఉన్న సంస్థలతోని, ప్రముఖ సంస్థలతోని, మనము ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సంస్థలతోని, ఒక వ్యాప్కోసే కాకుండా ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి, వాటి ద్వారా కూడా చేయించవచ్చు. ప్రకాష్ గారు మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. గారు ఇది ఆల్రెడీ సిబిఐ విచారణ జరుగుతుంది, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఉంది, ఇంకా కొత్తగా కేసీఆర్ బదనాం చేసేది ఏముంది? ఇది కేవలం రిపేర్లు ఎలా చేయాలన్న దానికి సంబంధించి అని చెప్తున్నారు. ప్రకాష్ గారు కళ్యాణ్ గారు నన్నే అడుగుతున్నా. మిమ్మల్ని ప్రకాష్ గారు ఆదిశ్రీనివాస్ గారు చెప్పారు కదా, క్లారిటీ ఇచ్చారు. నేను విన్నాను, సీనన్న చెప్పింది నేను విన్నాను. అయితే ఇక్కడ ఒక్క నిమిషం, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏ విషయంలో అనేదే క్లారిటీ కావాలి. ఎందుకంటే ఇప్పుడు భూసార పరీక్షల కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకవేళ, ఎందుకంటే భూసార పరీక్షలు ఏదైతే ఉన్నాయో మన హైదరాబాద్ ఉన్న దానికి సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉంది, వాళ్ళతో చేయించవచ్చు, ఎన్టీఆర్తో చేయించవచ్చు. ఒకవేళ ఆ సీకెండ్ ఫైల్స్ అనేది సీకెండ్ షీట్స్ బదులు ఫైల్స్ చేశారని చెప్పి అది పటిష్టంగా ఉందా లేదా అనే దాని మీద తెలుసుకోవాలనుకుంటే దానికి కావాల్సిన టెక్నాలజీకి సంబంధించిన గవర్నమెంట్ ఏజెన్సీలు ఇండియాలో ఉన్నాయి. ఎందుకంటే సముద్రాలలో బాంబేలో మీరు చూశారు, ఇటువంటి టెక్నాలజీతోనే ఎల్ఎన్టీ సంస్థ అక్కడ సముద్రంలో ఆ బ్రిడ్జ్ కట్టింది. ఇట్లాంటివన్నీ కూడా మన దగ్గరే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే క్లారిటీ ఇవ్వాలి వాళ్ళు, ఏ విషయాలలో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా డీటెయిల్గా ఇవ్వాలి. అయితే అది ఎవరు ఇవ్వాలి? ఇప్పటివరకు ఎన్డీఎస్ఏ ఇవ్వలేదు, ఇప్పటివరకు ఘోష్ కమిటీ ఇవ్వలేదు, విజిలెన్స్ కమిటీ ఇవ్వలేదు. పలానా దగ్గర లోపం ఉన్నదని ఇస్తే కదండి దాని మీద పరిశోధన చేయడానికి. ఇంకా ఇది అసమగ్రంగానే ఉంది. ఒకవేళ కనుక వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీలను బిడ్డింగ్ పిలిచినట్టు అయితే ఒక క్లారిటీ ఇచ్చినాక పిలిస్తే దానికి అర్థం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మేడిగడ్డ ఎందుకు లోపం జరిగింది, ఎక్కడ జరిగింది అనేది ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మీరు ఇన్ని ఎంక్వైరీలు జరిగినాయి ఎక్కడ అంటే ప్రకాష్ గారు ఇక్కడ నాకు అర్థమవుతున్న పాయింట్ ఏంటంటే రీస్టోరేషన్ రీహాబిటేషన్ అన్నారు. అంటే అక్కడ మళ్ళీ మేడిగడ్డను పనిచేసేలా పునరుద్ధరణ చేయడం కోసం ఎలాంటి డిజైన్స్ కావాలి అనేది అంతే. అంతే, పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియకుండా పునరుద్ధరణ ఎట్లా జరుగుతుంది, వాళ్ళు ఎట్లా టెండర్లలో. ఒక్క నిమిషం ప్రకాష్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు. ప్రకాష్ అన్న, ఇది పునరుద్ధరణకు సంబంధించి ఆ 3 బ్యారేజ్ తిరిగి ఉపయోగం తీసుకురావడం కోసం ప్రజా సంపద ఇంతగానో ఉన్నటువంటి దాన్ని తిరిగి ఉపయోగం తీసుకురావడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకోబోయే నిర్ణయం ఇది. అది కూడా ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మేము ముందుకు పోతున్నాం. ఎన్డీఎస్ఏ చెప్పిన ఒక మాట పూణేలో అన్నారు, పూణేలోని కోదండ రామ్ గారు అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పిందన్న ఇరిగేషన్ మినిస్టర్ మన కౌన్సిల్లో, ఆ 2 బ్యారేజీలకు ఏమన్నా నష్టం జరిగిందా అంటే ఏమి జరగలేదని చెప్పాడు. మీరు ఆన్ ద రికార్డు ఉంది, మీరు చూడండి. మళ్ళీ టెండర్స్ ఏంది, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంది, ఇవి కొన్ని సీపేజీలు ఎక్కడైనా ఉంటాయన్నా. మీ ఎల్ఎంటీలో కూడా సీపేజీలు ఉంటాయి, మీ కరీంనగర్ పక్కన ఉన్న ఎల్ఎంటీలో కూడా సీపేజీలు ఉంటాయి, నాగార్జున సార్లో కూడా ఉంటాయి. సీపేజీ కోసం మళ్ళీ రిహాబిలిటేషన్ అని దీనికి ఒక పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు అని నేను అంటున్నా.